6 మంత్స్ నుంచి నాకు తిరుపతికి రావాలని ఎంత కోరికగా ఉండేనో అసలు. ఈ 6 మంత్స్లో నాకు వెంకటేశ్వర స్వామి నామాలు ఒకసారి కలలో కనిపించినాయి. అండ్ ఒకసారి మెట్లు ఉంటాయి కదా, మెట్లు మంచిగా పసుపు కుంకుమ నిండుగా రాసిన మెట్లు, ఆ పచ్చగా అడవి ఇవన్నీ కనిపించినాయి. ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనుకున్నాను. ఎట్లనైనా వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ రాకపోతే నిజం చెప్పాలంటే ఈసారి నా బర్త్డేకి నేను ఒక్కదాన్ని తిరుపతికి వెళ్ళి వద్దామని కూడా అనుకున్నాను. కాకపోతే ఈ మధ్య నా ఫ్రెండ్ టికెట్స్ బుక్ చేసింది, వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. అంటే అప్పుడు స్వీటీ వాళ్ళతో వెళ్దామన్న ప్లాన్ లేదు. అవి వెయిటింగ్ లిస్ట్ వచ్చి చిన్న హెల్త్ ఇష్యూస్, వాళ్ళ మమ్మీకి హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఆగిపోయింది. ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసినాము. అయినా ప్రత్యూషక్క వాళ్ళతోని తను రాకపోయినా నాకు తిరుపతి దర్శనం రాసిపెట్టుంది కాబట్టి 2 years బ్యాక్ వీళ్ళు వెళ్ళినప్పుడు రమ్మంటే నేను ఇంట్రెస్ట్ పెట్టి వెళ్ళలేదు. రాను అని చెప్పిన డైరెక్ట్ మా వాళ్ళతోనే వెళ్తా అని. కానీ ఇప్పుడు 12 years తర్వాత మళ్ళీ వీళ్ళతోనే వెళ్ళాలని చెప్పి రాసి పెట్టింది. ఎనీహౌ మమ్మీతో గొడవ పెట్టుకొని మరీ వెళ్ళినా ఏదేమైనా దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్తాం అంతే. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ ప్రత్యూషక్కకి.